కాసేపట్లో శ్రీకాకుళం జిల్లా ఉద్దానంకు హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల బృందం చేరుకోనుంది. ఉద్దానం ప్రాంతాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కిడ్నీ మహమ్మారి మూలాలను వైద్యుల బృందం అన్వేషించనుంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీసీ డాక్టర్ రవిరాజు ఆధ్వర్యంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రతినిధులు జోసెఫ్ బోవింత్రే, సుబ్బిశెట్టి సుధాకర్ బృందం కబిటి మండలం బోరువంకలో పర్యటిస్తారు. విశాఖ నుండి నేరుగా బోరువంకకు చేరుకుని అక్కడ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కిడ్నీ రోగులతో మాట్లాడనున్నారు. కిడ్నీ రోగుల ఆహారపు అలవాట్లు, దైనందిన దినచర్యలు, త్రాగుతున్న నీరు, అక్కడ పంటలకు వినియోగిస్తున్న క్రిమిసంహారక మందులు, అధిక మోతాదులో మందుల వినియోగం వంటి వివరాలను రోగుల నుండి సేకరించనున్నారు. కాసేపట్లో శ్రీకాకుళం జిల్లా ఉద్దానంకు హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల బృందం చేరుకోనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనిబాబు అందిస్తారు. శ్రీనిబాబు, హార్వర్డ్ యూనివర్సిటీ బృందం ఉద్దానంకు చేరుకుందా? అక్కడ ఎలాంటి పరీక్షలు చేయనున్నారు? ఏదైతే ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారానికి హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యులు డాక్టర్ జోసెఫ్ మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకోనుంది. ఏదైతే గత 3 దశాబ్దాలుగా ఇక్కడ ఉద్దానం ప్రాంతంలో అనేక మంది, వేల మంది కిడ్నీ రోగులు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వీళ్ళని 3 దశాబ్దాలుగా ఎన్నో సార్లు ప్రభుత్వం వీరిని చూస్తుంది, కానీ ఎప్పుడు కూడా వీరికి సమస్యల పరిష్కారానికి కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే మొట్టమొదటిసారిగా ఏదైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి ఈ పార్టీ పెడుతున్నారని చెప్పారో, జనవరి 3 ఇచ్చాపురం వేదికగా ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖాముఖి వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఏదైతే 3 దశాబ్దాలుగా ఉద్దానం బాధితులు ఎంతో మంది, వేల మంది చనిపోతున్నారు. ప్రతి ఏటా కూడా లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లు మనం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నాం, కానీ 100 కోట్ల రూపాయలు ఉద్దానం ప్రాంతానికి కేటాయించి వారి సమస్యల పరిష్కారానికి మనం ప్రభుత్వాలు ఎందుకు చొరవ తీసుకోవటం లేదని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఏదైతే అయితే ఇక్కడ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులు ఎంత ఎక్కువ మంది ఉంటారంటే, దాదాపు ఈ 3 దశాబ్దాల కాలంలో దాదాపు 20,000 మంది కిడ్నీ బాధితులు చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికి కూడా వేల సంఖ్యలో మంచాన్ని పట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా నిపుణులు వచ్చారు, చాలా మంది కమిటీలు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా దీనికి శాశ్వత పరిష్కారం మాత్రం ఇప్పటికీ ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఏదైతే జనవరి 3న పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ప్రభుత్వాన్ని ఏదైతే ప్రశ్నించడం జరిగిందో, అప్పటి నుంచి కూడా ప్రభుత్వంలో కొంతమేర స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత కొంత తాత్కాలిక ఉపశమన చర్యలు మాత్రమే ప్రభుత్వం తీసుకుంది. ఏదైతే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడం, అదేవిధంగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం, ఏదైతే సోంపేట, పలాస కేంద్రంగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీళ్ళకి కూడా బస్ పాసులు, పెన్షన్ సౌకర్యాలు కూడా కలిగిస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు కూడా అది కూడా కార్యాచరణకు నోచుకోలేదు. అయితే ఈ రోజు హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణుల బృందం వస్తుందని తెలిసి ఉద్దాన ప్రాంతాల్లో ఉన్న కిడ్నీ రోగులందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం. ఏదైతే ఈ కమిటీ అయినా మా కష్టాలు వింటుందా, ఈ కమిటీ అయినా మా కష్టాలను తీరుస్తుందా అనే ఒక చిన్న చివరి ఆస్తి వీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇందులో చాలా మంది నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు. ఏదైతే దశాబ్దాల కాలంగా కనీసం రెక్కాడితే గానీ డొక్కాని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే అంతా కూడా వీళ్ళు ఆ డబ్బు రోజు రోజు కూలి చేసి సంపాదించిన డబ్బు అంతా కూడా పూర్తిగా మందులకే పోస్తున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందని చెప్పి ఆశ చూస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి సహాయం అందించలేదు. అదేవిధంగా వీళ్ళు కిడ్నీ ఎందుకు వస్తుంది, ఈ వ్యాధి ఇక్కడ ఎందుకు వస్తుందని చెప్పి ఇంతవరకు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇంతవరకు ప్రభుత్వం కూడా నేను ఇది చేయలేకపోతుంది. ఇప్పటికే ఎన్నో కమిటీలు వచ్చాయి, ఇప్పటికి కూడా కమిటీలు కూడా ఎందుకు కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలు ఏంటి, దీనికి ఇక్కడ ప్రజల్లో ఇన్ని రోజుల నుంచి కష్టాలు పడుతున్నా, ఇన్ని రోజుల నుంచి ప్రాణాలు కోల్పోతున్నా దాని కారణాన్ని ఏంటి అనేది అన్వేషణ చేయడానికి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు కొంత ఈ రోజు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కొందరు నిపుణులు, వైద్య నిపుణుల బృందం ఇప్పుడే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇటీవల అమెరికా పర్యటనలో వెళ్ళారు, హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడ వైద్య నిపుణులతో బృందంతో చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత ఇక్కడ ఉద్దానంలో అతను ఏదైతే జనవరి 3ని ఇక్కడ ప్రజలతో మమేకమై ఇక్కడ ప్రజల సమస్యలు ఏవైతే తెలుసుకున్నారో ఇవన్నీ కూడా అక్కడ వైద్యులకు వివరించడం జరిగింది. వివరించిన తర్వాత వాళ్ళని నేరుగా పవన్ కళ్యాణ్ స్వయంగా తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు మరికొద్ది సేపట్లో వీళ్ళందరితో కూడా వాళ్ళు
ముఖాముఖి అవుతారు. కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అసలు కిడ్నీ వ్యాధులు బారిన పడ్డానికి గల కారణం ఏంటి అనేది వాళ్ళు ప్రాథమికంగా ఒక విచారణ చేస్తారు. ఆ తర్వాత దీన్నంతా కూడా ఒక నివేదికను తయారు చేసి రేపు విశాఖలో పవన్ కళ్యాణ్కి అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ వైద్యుల నిపుణుల బృందంతో మాట్లాడిన తర్వాత ఆ తుది నివేదికను ఎల్లుండి 31వ తేదీన విజయవాడలో సీఎంకి చంద్రబాబు నాయుడు కలిసి ఈ కిడ్నీ సమస్యల పరిష్కారానికి ఒక శాశ్వత పరిష్కారం దొరికే దిశగా అడుగులు వేయనున్నారు. ఇప్పటికే మొట్టమొదటిసారిగా ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడో ఆ ప్రశ్నించడానికి స్పందించిన ప్రభుత్వం ఇప్పటికీ తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకుంది. అయితే ఇదే శాశ్వతంగా ఉపశమన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు ఇప్పటికీ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజైతే ఏదైతే వైద్య నిపుణుల బృందం పర్యటిస్తుంది ఇది చాలా ఇక్కడ ఉద్యాన వాసుల్లో అందరూ కూడా చాలా ఆసక్తి రేగుతుంది. ఈ పర్యటనతోనైనా మాకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది, పవన్ కళ్యాణ్ ద్వారా అయినా మాకు ఒక న్యాయం జరుగుతుంది. దాదాపు 3 దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతో మంది ప్రతినిధులు మారారు. ప్రతిసారి కూడా ఎన్నికల్లో ఉద్దాన కిడ్నీ బాధితులకి అండగా ఉంటామని ఒక అస్త్రంగా మారింది ప్రజాప్రతినిధులకి ఇదంతా కూడా ఇక్కడ. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ మాత్రం జనవరి 3గా ఒక సభను నిర్వహించాడు. ఆ నిర్వహించిన వెంటనే 2 డయాలసిస్ యూనిట్లు వచ్చాయి. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 2 సార్లు నిపుణుల కమిటీ రావడం జరిగింది. ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నిపుణుల కమిటీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్దాన కిడ్నీ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అది జనసేన పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యం అవుతుంది అని చెప్పి కూడా అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సంతోష్. థ్యాంక్ యూ సిన్ బాబు.